రివర్స్ మనం వచ్చేసి పోతన బాల్యము అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము. 6వ తరగతిది. మనము ఇక్కడ వానమామలై వరదాచార్యులు గారు రచించారనమాట డాక్టరు. ఇక్కడ పిల్లలు బడిలో ఆడుకుంటూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాము. ఇక పాఠ్యభాగ వివరాలు చూద్దాము. ఈ పాఠ్యము కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యము అనగా వర్ణనతో కూడినటువంటిది అని అర్థము. మహాకవి పోతన జీవితము ఆధారంగా వానమామలై వరదాచార్యులు రచించినటువంటి పోతన చరిత్రము అనేటువంటి మహాకావ్యంలోని ప్రథమ శ్వాసము నుండి తీసుకోబడింది ఈ యొక్క పాఠము. సరే, ఈయన 20వ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడైనటువంటి వానమామలై వరదాచార్యులు గారు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి మొదలైనటువంటి బిరుదులు కూడా పొందినటువంటి ఈయన సంస్కృతము, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు. అంటే ఈయనకి తెలుగు, సంస్కృతం అనేటివి బాగా వచ్చనమాట. పోతన చరిత్రము, మణిమాల, తర్వాత వచ్చేసి సూక్తి వైజయంతి, జయధ్వజము, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ మొదలైనటువంటి గ్రంథాలను రచించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము, వారణాసి వారి విద్యావాచస్పతి మొదలైనటువంటి పురస్కారాలు అందుకున్నారన్నమాట. ఇక్కడ ఈ యొక్క పాఠంలో వచ్చేసి అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే రామలక్ష్మణులతోటి పోలుస్తూ ఉంటారు ఎవరైనా సరే. తిప్పన పోతనలను కూడా రామలక్ష్మణులు అనేవారు అనమాట. వీళ్ళలో పోతనకు ఆటలంటే బాగా ఇష్టము. బాల్యంలో ఆ అన్నదమ్ములు ఇద్దరిని రామలక్ష్మణులని ఎందుకనేవాళ్ళు, పోతన ఏ ఆటలు ఆడేవాడు అతన్ని చూసిన వాళ్ళు ఏమనుకునేవాళ్ళు వామమామలై వరదాచార్యులకు రాసినటువంటి పద్యాలను చదివి తెలుసుకోండి. ఈ యొక్క పద్యంలో వచ్చేసి వాళ్ళు ఏమేమి ఆటలు ఆడారనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనకు చెప్పబోతున్నారు. తిప్పన సౌభ్రాత్రమ్మన నప్పరింగల చిన్న పెద్దలందరికీ గడున్ మెప్పునుజున కన్నా ఎనన్ గొప్పగు దమ్ముడన నన్నకున్ బ్రాణంబౌ. ఈ యొక్క పద్యంలో వచ్చేసి తిప్పన పోతనలు వచ్చేసి అన్నదమ్ములు అని మనం తెలుసుకున్నాం. తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ. తిప్పన తన తమ్ముడైనటువంటి పోతన మీద చూపేటువంటి సోదర భావంతో ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచాడనమాట. తనకెవ్వరేదేని తినుబండమిడిరేని ఎనజుని కిడక తిప్పున తినండు అనుజన్ము నెవ్వ రేమనిన తానడ్డము వచ్చుమై నీగమును వ్రాలనీయడు. గడియసేపింట దమ్ముడు గానరాకున్న వెదుకు గన్పడు దాకా వెతను జందు తన ప్రాణమునకెంతయును గూర్చు వస్తునే నవరజుం డడిగిన యతం నొసంగు. ఈ యొక్క సోదరభావంతో ఊరికి అందరికీ ఆదర్శంగా నిలిచాడనమాట. అన్న అంటే పోతనకు గౌరవము, తమ్ముడంటే అన్నకు పంచప్రాణాలు. ఈ విధంగా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమగా కలిగి ఉండేవారు. తనెవరైనా వచ్చేసి తినడానికి ఏదైనా ఇస్తే తమ్మునికి ఇవ్వకుండా తిప్పన తినడనమాట. తమ్ముడిని ఎవరైనా ఏమన్నా అంటే తాను అడ్డం వస్తాడు. తమ్ముడి మీద ఈగను కూడా వాళ్ళనీయడనమాట. కొంచెం సేపు తమ్ముడు కనపడకపోతే వెతకడం మొదలెడతాడు. కనిపించేదాకా ఆందోళన పడుతూనే ఉంటాడు. తనకు ప్రాణంతో సమానమైనటువంటి వస్తువైన తమ్ముడు అడిగితే వెంటనే ఇచ్చివేస్తాడు. తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడు తన పక్కనే ఉండాలి. కొట్లాటలంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. ఆ అన్నదమ్ములిద్దరూ గొప్ప గుణాలు కలవారు. వారు మణులు, తర్వాత వచ్చేసి రామలక్ష్మణుల వంటి వారు. అంటే వారు కొట్లాడుకోరు అనమాట. ఎవరైనా తినుబండారాలు కానీ ఇస్తే తన తమ్ముని కోసం ఎత్తిపెట్టేటువంటి వాడు. తమ్ముడికి ఎవరు పక్కనున్నా కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వడనమాట. తమ్ముడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఆందోళన పడతాడు. సో తమ్ముడి కోసము ఎక్కువ ఆరాటపడేటువంటి వ్యక్తి అనమాట. భోజనమునర్చు తరి నిద్రబోవు వేళలందను యవీయసుడు తన ఎండ నుండ వలను దగవులాటననేమో తెలియరనగా గుణులు సోదరల్ రామలక్ష్మణులు మనులు.
తిప్పన ఏదైనా పద్యాన్ని చదువుతుంటే పోతన దాన్ని ఒక్కసారిగా వినగానే వెంటనే అర్థం చెప్పేసేటువంటి వాడనమాట. సారాంశాన్ని వెంటనే చెప్పగలిగేటువంటి వాడు, అంత గొప్ప తెలివి కలిగినటువంటి వాడు అనమాట తిప్పన. తిప్పన కాదు, పోతన అనమాట. పోతన వచ్చేసి అంత తెలివి కలిగినటువంటి వాడు. తిప్పన జదివెడు పద్యము జప్పుననొకసారి వినినా సరిపోతన తా వెప్పక పొత్తము నొప్ప జప్పును నద్దానినేమి చెప్పుట తెలివిన్. అంటే మంచి తెలివి కలిగినటువంటి వాడు అనేటువంటిది మనము ఇందాక తెలుసుకున్నాం అనమాట. దూకులెగురు లందుదొండు మెండుగబడి సరకు గొడండు లేచి యురుకు నపుడే ఎరరే భూమి ప్రక్కల అయ్యే నండ్రా యుక్కు బాలుపాటుగాంచి ప్రక్కవారు. పోతన ఆటలాడుతూ దుముకుతూ ఎగురుతూ ఉన్నప్పుడు కింద పడితే పట్టించుకోకుండా వెంటనే లేచి మళ్ళీ పరిగెత్తుతాడు. పక్కన ఉండే పిల్లలు అది చూసి అరెరే ఈ ఉక్కులాంటి పిల్లగాడు పడితే భూమి ఏ ముక్కలయ్యిందే అని అంటారు. అంటే మామూలుగా కొంతమంది వచ్చేసి దెబ్బ తగిలితే వెంటనే వచ్చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ పిల్లవాడు మటుకు దులుపుకొని మరలా ఆటలు అనేటువంటిది ఆడుతాడనమాట. సో ఉక్కులాంటి పిల్లవాడు వీడు కానీ దుమిగితే భూమే బద్దలవుతుంది అన్నట్టుగా చెప్పేవాళ్ళు అనమాట. ఆటల మేటి విద్యల యందున వానికి వాడే సాటి కొట్లాటను బాలురంద రొకటైన నెదిర్చెడి దాటి తీయగా బాటలు పాడుటందు బికవానికి వానికి బోటి ఎందు మోమోటము గొంకు జంకులను బొత్తుగా వీడి జరించు నాతడున్. ఇక ఆటల్లో బాగా ఆరితేరినటువంటి వాడు. అదే కాకుండా చదువులో అతనే సాటి అనమాట. మంచి చదువుకునేటువంటి వాడు. కొట్లాటల్లో కూడా పిల్లలందరూ ఒకరై ఎవరైనా ఎదిరించి నిలబడగలిగినటువంటి శక్తిమంతుడు. తీయగా పాటలు పాడడంలో కోకిలకు పోతనకు పోటీ అనమాట. కోకిలకు పోతనకి పోటీ అనమాట. అంటే అంత బాగా చక్కగా పాడేటువంటి వాడు అనమాట. మొగమాటము, భయము, వెనుకడుగు వేయడం అంటూ ఎరగడు అనమాట ఎవరు పోతన. గురినిడి కొట్టెనేని యొక్క గోలియుం దప్పదు కచ్చగట్టి బొంగరమును వేటు ఒక కాయ పటుక్కను బొందెమూని తాను ఉరికిన లేడి పిల్లల వలె నొక్కని ఎయ్యకు జిక్కడద్దిరా చిరుతడ సాధ్యుడంచు నెదజేయిడి విస్మయమందు నందరున్. గురిచేసి కొట్టడంలో వచ్చేసి ఒక గోళీ కూడా గురి తప్పదన్నమాట. పోటీపడి బొంగరాన్ని కానీ విసిరితే వేటుకి ఇతరుల బొంగరాలు పట్టుకొని పగులవలసిందే అనమాట. పందెం పెట్టుకొని పరిగెత్తాలంటే లేడి పిల్లల వలె ఆ ఒక్కనికే చిక్కడు అనమాట. ఏ ఒక్కడికి చిక్కడు. దాన్ని చూసి అదిరా ఆ చిరుతడు అసాధ్యుడు సుమా అంటూ అందరూ గుండెల మీద చేయి వేసుకుని ఆశ్చర్యపడుతుంటారనమాట. ఎవరిని? ఆ యొక్క పోతనని చూసి. కోతివలె జెట్ల కొనంగొమ్మ లెగబ్రాకు బక్షివోలే గ్రిందబడక దూకు గాలు భూమిపైన గడియైన నాగదు పాదరసము గలదో పాదయుగలి. కోతివలే చెట్ల కొమ్మలు ఎగుబాగుతాడు, పక్షివలే కిందికి దూకుతాడు, భూమి మీద కాలు క్షణమైన నిలవదనమాట పోతనకి. ఆ కాళ్ళలో పాదరసం ఉన్నదో ఏమో అన్నట్టు పాదరసము నిలకడగా ఉండదన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి అంటే మామూలుగా పాదరసాన్ని అని వేస్తే జారిపోతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా నిలకడగా ఒక్క దగ్గర ఉండడనమాట. పాదరసం వలె పరుగులు తీస్తూ ఉంటాడనమాట ఈ పిల్లవాడు. గుడికి జనని గని వెంబడి చను చదువుకొనేడి బడి విడియైనను బడిపడి చేజేలిడు నయ్యెడ నెడవయు గుడియు ననక నెంతయు భక్తిన్. సరే, అమ్మ గుడికి పోతుంటే పోతన బడికి పోకుండా అమ్మ వెంటే వెళ్తాడనమాట. గుడిలో మళ్ళీ నమస్కారాలు చేస్తాడు. అట్లా నమస్కారాలు చేసేటప్పుడు కుడి ఎడమలు కూడా చూసుకోవడం అనమాట. తన పరిసరాలను పట్టించుకోకుండా దేవుని పైన ఎక్కువగా దృష్టి అనేటువంటిది పెడతాడనమాట. సాధు సజ్జన దర్శనోత్సాహ గతియు హరికథా పురాణ శ్రవణాభిరతియు సంభుపద సరోజార్చ నాసక్తమతియు బెరగసాగే వేరొక ప్రక్క బిడ్డ ఎడదా. మరోవైపు పోతన మనసులో వచ్చేసి సాధు సజ్జనులను దర్శించాలనేటువంటి ఉత్సాహం పెరగసాగింది.
హరికథలను పురాణాలను వినాలనేటువంటి కోరిక మొదలయ్యింది. శివుని పాద పద్మాలను పూజించాలనేటువంటి ఆసక్తి పెరగసాగింది. ఈ విధముగా వచ్చేసి ఆ యొక్క పోతన యొక్క బాల్యము కొనసాగిందనమాట. ఈ యొక్క పాఠంలో సూక్తి ఏంటంటే, గాలి ఎటు వీస్తుంటే అటు పుష్ప పరిమళం కూడా వ్యాపిస్తుంది. అంటే గాలి ఎటువైపున వీస్తే పువ్వులు యొక్క సువాసన అనేటువంటిది అటువైపే వెళ్తుందనమాట. కానీ సత్పురుషుడు చేసినటువంటి సత్కార్యాలు గాలికే ఎదురుగా వెళ్ళి కీర్తిని వ్యాపింపచేస్తాయి. గాలికే ఎదురెళ్ళి ఏమవుతుంది అనమాట, మన యొక్క కీర్తిని వచ్చేసి అంతటా వ్యాపింపచేస్తుందనమాట. కాబట్టి ఇక్కడ మంచి ప్రవర్తన అనేటువంటిది ప్రవర్తనతో ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకు సూక్తి చెప్తూ ఉన్నారు.